న్యూస్ 100 తెలుగు టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పీఎం మోదీ ఉత్తముడు, అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ ప్రశంసలు. గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేసిన సీఎం కేసీఆర్. సిరిసిల్లాలో నామినేషన్ దాఖలు చేసిన కేటీఆర్. హైదరాబాద్ విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్. వేలాది మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో నామినేషన్ దాఖలు చేశారు సీతక్క. పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి నామినేషన్. జనసేన పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం నేడు. ఆఫ్రికన్ అమెరికన్ నటి సింగర్ మేరీ మెల్బెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. భారత్కు ఉత్తమ నాయకుడు ప్రధాని మోదీ అని, మహిళలకు మద్దతుగా నిలబడ్డారని కొనియాడారు. అమెరికా భారత్ బంధానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ప్రధాని మోదీ ఉత్తమ నాయకుడని ఆమె అభిప్రాయపడ్డారు. మోదీకి ఎందుకు మద్దతిస్తున్నామని, భారత్కు సంబంధించిన అంశాలను ఎందుకు తెలుసుకుంటావని తనను చాలా మంది అడుగుతున్నారని ఆమె తెలిపారు. అలాంటి వారందరికీ ఐ లవ్ ఇండియా అని సమాధానం ఇస్తున్నానని ఆమె చెప్పారు. భారత్కు ఉత్తమ నాయకుడు ప్రధాని మోదీయేనని తాను విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్లోని సమీకృత భవనంలో రిటర్నింగ్ అధికారికి 2 సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన అందజేశారు. నామినేషన్ అనంతరం కేసీఆర్ ప్రచార వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. భారతదేశం సార్వభౌమత్వాన్ని, సమైక్యతను కాపాడాలని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ సిరిసిల్లాలో నామినేషన్ వేశారు. భారత శ్రేణులతో కలిసి వెళ్లి సిరిసిల్ల ఆర్టీఓ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నేను కల్వకుంట్ల తారక రామారావు అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను. శాసనసభలోని ఖాళీని పూరించడానికి నామినేట్ చేయబడినాను. సత్యనిష్టతో రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్టుగా భారత సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడగలనని ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని సినీ నిర్మాత బండ్ల గణేష్ జోస్యం చెప్పారు. తాను కాంగ్రెస్ కార్యకర్తనని, ఆ పార్టీకి తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలను ప్రజలను విశ్వసిస్తున్నారని చెప్పారు. అవసరానికే వస్తా, అవసరం కాబట్టి వచ్చా. పార్టీ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి వచ్చా. పార్టీ ఘన విజయం సాధించబోతుంది. మా అందరినీ, మా తమ్ముళ్ళని, మా మిత్రులందరినీ కలుసుకొని మా పార్టీని పని, నేను ఇక్కడ ఉన్నా రాకపోయినా నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తనే. నేనైతే సవాల్ చేయను. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. నేను ప్రతి సవాళ్ళు చేయను. ఈసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధపడ్డారు. మేము మా గ్యారంటీ లేనిది, మేము పరిపాలించబోయే, మేము చెప్పిన స్కీములు ఏంది, విసిగి వేసారిపోయారు కాబట్టి మాకు ఓటేయాలి. మేము ఇచ్చే స్కీములు ఎంజాయ్ చేయాలి కాబట్టి ఓటేయాలి. మేము అద్భుతమైన పరిపాలన అందిస్తామని చెప్తున్నాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకు ఓటేయాలంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చూశారు. చూడండి సార్, 5 ఏళ్ళు చూడండి. 5 ఏళ్ల తర్వాత ఈ ప్రజా రేపు పొద్దున రాచరికం కాదు కదా, మేము 50 ఏళ్ళు అధికారం ఉంటుంది కదా. మేము కరెక్ట్ చేస్తే ఇంకో నెక్స్ట్ 5 ఏళ్ళకి వచ్చినప్పుడు మాకు చెప్పండి మళ్ళీ అధికారం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో హైవే విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదనగర్ వద్ద వాహనాలు నెమ్మదిగా ముందుకు కళ్లడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు.
సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు మాట్లాడుతూ సెన్సేషన్ అవ్వడం కోసం కేసీఆర్ పై నోరు జారుతున్నారన్నారు. 7వసారి బీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశారని వెల్లడించారు. సిద్దిపేట ప్రజల ఆశీర్వాదంతో మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతిరోజు మీకోసం 18 గంటల పాటు కష్టపడ్డానన్నారు. సిద్దిపేట ప్రజలు తన కుటుంబ సభ్యులని హరీష్ రావు పేర్కొన్నారు. 6 సార్లు అద్భుత విజయం అందించి సేవ చేసే అవకాశం ఇచ్చారన్నారు. 5 ఏళ్లు కష్టపడి పనిచేశారని ప్రజలు తమ ఆత్మసాక్షిగా తనకు మార్కులు వేయాలని కోరారు. తెలుగుదేశం జనసేన పొలిటికల్ యాక్షన్ కమిటీ గురువారం సమావేశం కానుంది. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఈ రోజు ఉదయం 11 గంటలకు టీడీపీ జనసేన ఆధ్వర్యంలో భేటీ కానుంది. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరవుతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో కామన్ మినిమం ప్రోగ్రాం రూపకల్పనపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. త్యాగం చేసిన అభ్యర్థులు నిరాశ చెందవద్దు. మీ రాజకీయ భవిష్యత్తు బాధ్యత నాది. శ్రీ పవన్ కళ్యాణ్. ప్రత్యేకించి ఈ రోజున మా నాయకులందరికీ, మా నాయకురాలందరికీ ఆ మాట విని ఇందులో చాలామంది ఉపసంహరించుకున్నారు. ప్రత్యేకించి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మనందరం కూడా ఈరోజున మనం నిర్ణయించుకుంది పార్టీ ఎదగడం, జనసేన తెలంగాణలో నిలదొక్కుకోవటం అనేది చాలా కీలకమైన అంశంగా మనం నిర్ణయం తీసుకున్నాం మనందరం. సో మీ అందరి సహాయ సహకారాలు ఈ రోజున జనసేన బీజేపీ కూటమికి మీ అందరూ మనస్ఫూర్తిగా బలపరచాలి. కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. జనసేన కొత్తగూడెం ఇన్ఛార్జ్ వేముల కార్తిక్. వేముల కార్తిక్, కొత్తగూడెం జనసేన ఇన్ఛార్జిని. గత కొన్ని సంవత్సరాలుగా కొత్తగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున చాలా సమస్యల మీద పోరాటం జరిగింది. అయితే ఈరోజు ఇప్పుడు ఎలక్షన్స్ రావడం, అలాగే బీజేపీ జనసేన పంట వేసినప్పుడు కురిసిన వర్షమే శ్రీమతి రాఘం వెంకట రాఘవమ్మ, మహిళా రైతు కొలకలూరు. అయిపోయింది, మొత్తం పోయినట్టు. ఎన్ని ఎకరాలు వేసా తల్లి? మొత్తం 2 ఎకరాలు.
మీది కూడా 4వ బ్రాంచ్ కెనాల్ కింద నాలుగో బ్రాంచ్. ఏమి అందించలేదు అసలు ఇప్పటివరకు. ఏ ఒక్క చుక్క నీళ్ళు రాలేదు. బొట్టుతో బొట్టు రాలా. రోజు ఏమంటారు? రావటం తిరిగిపోవటం. రోజు రావటం ఏమంటారు మరి? మొన్న కాలు వదిలేసాం, 3000 క్యూసెక్లు ఇచ్చాం, 2000 క్యూసెక్లు ఇచ్చామన్నారు. ఒక్క చుక్క కూడా లేవు. నీళ్లు ఇస్తే 3000 క్యూసెక్లు ఇస్తే మేము చేలు తడుపుకుంటాం. వచ్చిన మొగదుల్లో కాసిన ఉంటే ఇంజన్ వాళ్ళు లాక్కుంటున్నారు. ఇంకా ఇక్కడికి నీళ్లు అనేది ఒక చుక్క రాలేదండి. ఎదబెట్టిన కాడి నుంచి ఆ దేవుడు పోసిన దారకంతోనే ఇది మొలిసింది. ఇక అలానే ఉంది. అంతే ఆగిపోయింది. అప్పుడు వేసినప్పుడు వర్షం పడ్డప్పుడు, ఎదబెట్టినప్పుడు వర్షం పడ్డప్పుడే. ఆంధ్రప్రదేశ్లో కనీస అవసరాలతో ఫిలిం సిటీని నిర్మిస్తే షూటింగ్ల సంఖ్య మరింత పెరుగుతుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఏపీలో సినిమా చిత్రీకరణకు చాలా లొకేషన్లు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం కనీస వసతులు ఏర్పాటు చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందని సీఎం జగన్ కు సుమన్ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజయవాడలో ఇందాక మధు గారు ప్రెసిడెంట్ ఫిలిం ఛాంబర్ కామర్స్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఈరోజు ప్రారంభోత్సవానికి నన్ను పిలిచారు. సో చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ ఆఫీస్ ప్రారంభోత్సవంలో నన్ను ఇన్వైట్ చేయడం. నా ఉద్దేశం కూడా ఏంటంటే ఇక్కడ చాలామంది కళాకారులు ఉన్నారు, చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ ఏంటంటే అవకాశం రావాలి, అవకాశం దొరకాలంటే అందరికీ తెలంగాణలో అక్కడ హైదరాబాద్ దొరకాలంటే చాలా కష్టం అండి. సో ఇక్కడ షూటింగ్లు డెవలప్ అవ్వాలి. షూటింగ్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ అందరికీ అవకాశాలు వస్తాయి. సో షూటింగ్ డెవలప్ చేయాలంటే ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు ఆయన చెప్పినట్టు బ్రహ్మాండమైన లొకేషన్స్ మనకి ఈస్ట్ వెస్ట్ విజయవాడలో, వైజాగ్లో, అరకులో అన్నీ ఉన్నాయండి. సో నేను సీఎం గారు జగన్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే తిరుమల శ్రీవారిని సినీ నటుడు రాఘవ లారెన్స్ దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. లారెన్స్ నటించిన జిగర్ తాండా డబుల్ ఎక్స్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నట్టు ఆయన తెలిపారు. డబుల్ ఎక్స్ రేపు రిలీజ్ అయిపోతుంది. సో దానికోసం స్వామి దర్శనం, ఎప్పుడు ఏ ఫిల్మ్ రిలీజ్ అయినా స్వామి దర్శనం తీసుకోవడం అలవాటు. సో దానికోసం వచ్చాను. సో చాలా సంతోషం. నెక్స్ట్ మూవీ ఇంకా డిసైడ్ చేయలేదు, రిలీజ్ అయిన తర్వాత డిసైడ్ చేస్తాను. రేపు డిసైడ్ చేస్తాను. మీరు చూసి చెప్పండి. మెదక్ ఎంపీ బారస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నామినేషన్ దాఖలు చేశారు. గత నెల 30న ఎన్నికల ప్రచారంలో కత్తిపోటుకు గురైన ఆయన హైదరాబాద్ యశోద ఆసుపత్రి నుంచి అంబులెన్స్ లో దుబ్బాకకు వచ్చారు. వీల్ చైర్ లో ప్రభాకర్ రెడ్డిని ఆర్వో వద్దకు సహాయకులు తీసుకువెళ్లగా ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేశారు. వేలాది మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో గడ్డమ్మ నుండి డిఎల్ఆర్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ములుగులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి. ములుగు ప్రజల ఆత్మగౌరవానికి, దొర అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నిక నన్ను సాదుకుంటారు, సంపుకుంటారు, ములుగు ప్రజలకి వదిలేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ములుగు సీతక్క అన్నారు. కేసీఆర్, కేటీఆర్ బినామీలు డబ్బు సంచులతో నన్ను ఓడించాలని తిరుగుతున్నారు. నేను గెలిస్తే ప్రజలు గెలిచినట్టు, వాళ్ళు గెలిస్తే డబ్బులు గెలిచినట్లు. నన్ను గెలిపించండి, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు. దయచేసి మీరందరూ కూడా నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి, దీవించండి. మరి చేతి గుర్తుకు ఓటేయండి. నేను సభాధ్యక్షుడు
రేవంత్ రెడ్డి మీద పోటీ చేయకుండా ఆపిన షర్మిల. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేయాలనుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం సుధాకర్ని పిలిచి మాట్లాడిన అధినేత్రి వైఎస్ షర్మిల. పోటీ నుంచి విరమించాలని సూచించిన వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు నీలం సుధాకర్. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం నరసింగాపురం జమలపల్లి గ్రామాలకు సంబంధించి సుమారు 52 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే పెండం దొరబాబు ప్రారంభించారు. ముందుగా జమలపల్లి గ్రామ సర్పంచ్ పెద్దింటి రజని, నరసింగపురం గ్రామ సర్పంచ్ దెయ్యాల నాగేశ్వరరావు, పిఠాపురం మండల బీసీసీఎల్ అధ్యక్షుడు రాయుడు చిన్ని, వైసీపీ నాయకులు ఉలవల భూషణం, నరసింగపురం మాజీ సర్పంచ్ ఓలిటి పాపిరెడ్డి, రాయుడు, చాందినిల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా సన్మానించారు. అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ బుర్రా అనుబాబు, ఎంపీపీ కన్నబాబుల కామేశ్వరరావులను ఘనంగా సన్మానించారు. పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం నరసింగపురం గ్రామంలో అలాగే నరసింగపురం సచివాలయం ఈ రోజున పీఎం మోదీ ఉత్తముడు, అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ ప్రశంసలు. గజ్వెల్లో నామినేషన్ దాఖలు చేసిన సీఎం కేసీఆర్. సిరిసిల్లాలో నామినేషన్ దాఖలు చేసిన కేటీఆర్. హైదరాబాద్ విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్. వేలాది మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో నామినేషన్ దాఖలు చేశారు సీతక్క. పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి నామినేషన్. జనసేన పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం నేడు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 100 తెలుగు టీవీ.